న్యాయ వ్యవస్థలోకి రావాలి, నేను లాయర్ కావాలని ఈ బీజం ఎలా పడింది? అంటే ఎవరిని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు? నా యొక్క విద్యార్థి ఉద్యమ జీవితానికి నిదర్శనం. ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతుల యొక్క భూమి, దాదాపు 150 ఎకరాల భూమిని తను సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఈ భూ పోరాటానికి సంబంధించిన అంశంలో గ్రామం 2 భాగాలుగా విడిపోయింది. రైతుల సమస్యలు పరిష్కరించేటటువంటి క్రమంలో అధికారులతో ఏర్పడిన సంబంధం, ఈ రైతాంగం యొక్క సమస్యలను కోర్టులో ఫ్రీగా వాదించినటువంటి న్యాయవాది అయినటువంటి రామ్మోహన్ రావు గారి యొక్క ప్రోత్సాహం, నాన్నగారు కూడా గ్రామంలో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఆయన దిట్ట. నాకు సంబంధించినటువంటి మిత్రులపైన ఏదో పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడము, కేసులు పెట్టడం జరిగితే నేను ఒక యంగ్ బాయ్ని, ఆయన ఒక న్యాయవాది, నా ఇడల ఇంత గౌరవం చూపించడం ఏంటి అని భావించి నేనే మంత్రముగ్ధుని అయిపోయాను. సో మీరు అన్నట్టుగా ఫస్ట్ మీరు డాక్టర్ అవ్వాలనుకున్నారు, తర్వాత అది సాధ్యపడలేదు, ఆర్థికంగా ఇబ్బందులు వల్ల మీరు మారారు, గ్రాడ్యుయేషన్ బీకా. సో న్యాయ వ్యవస్థలోకి రావాలి, నేను లాయర్ కావాలని ఈ బీజం ఎలా పడింది? అంటే ఎవరిని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు? మీకు ఆదర్శంగా ఎవరున్నారు మీ ముందు? చాలా మంచి ప్రశ్న. ఇది నా యొక్క విద్యార్థి ఉద్యమ జీవితానికి నిదర్శనం. ఇంటర్మీడియట్ నుంచే గ్రామ ప్రజల సమస్యల గురించి పట్టించుకొని వాటికి పరిష్కారం వెతికి పరిష్కారం చూపినటువంటి అనుభవం నాకు రోజుకు కలిగింది. ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి సంఘటన ఏమిటంటే, నేను ఇంటర్మీడియట్ చేస్తున్న రోజుల్లోనే ఏ గ్రామ పెద్ద గురించి అయితే మేము చెప్పామో ఆయన ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతుల యొక్క భూమి, దాదాపు 150 ఎకరాల భూమిని తను సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ భూమి ఎక్కడిది వాళ్లకు అంటే, చైనా యుద్ధంలో పాల్గొన్నటువంటి ఒక సిపాయి, ఆయన పేరు జగ్మోహన్ సింగ్, ఆయనకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి అవార్డు. అది తీరా మ్యాప్ చూసుకుంటూ వస్తే అది మా గ్రామంలో ఉంది. దాని సర్వే నెంబర్ 71. ఆ 150 ఎకరాలలో మా చిన్న తాతగారు అయినటువంటి గుండ లింగయ్య గారు కూడా కొంత భాగస్తుడు, పెద్ద రైతు. కాబట్టి ఆ జంగు సిపాయి ప్రతిసారి వచ్చి మా తాతగారి ఇంట్లోనే ఉండి ఆ శిస్తు వసూలు చేసుకొని, లీజ్ అమౌంట్ వసూలు చేసుకొని పోయేవారు. ఓకే. తాతగారు చనిపోయినారు. చనిపోయిన తర్వాత కమ్మల వెంకటయ్య గారికి సంబంధం ఏర్పడి, ఆ సంబంధంలో కమ్మల వెంకటయ్య గారు అన్నారట, గుండలింగయ్య లేరయ్యా, నీవు వెళ్ళి ఉండేటటువంటి వసతి కలిగించేటటువంటి వాళ్ళు ఎవరు లేరు, నీకేమి ఇబ్బంది, మా ఇల్లుంది, మా ఇంట్లో ఉండవచ్చు చక్కగా వచ్చినప్పుడల్లా, అందుకు భిన్నంగా మీరు రావాల్సిన పని లేదు, నేనే ఆ లీజ్ అమౌంట్ వసూలు చేసి మీకు పంపిస్తాను అని చెప్పడం చేత, మరి నాకేదన్నా ఒక కాగితం రాసి అంటే ఏదో ఆ ముక్తార్నామా అనే పేరు కలిగిన ఒక పత్రాన్ని రాసిచ్చాడట. దాన్ని ఆధారంగా చేసుకొని మొత్తం సర్వం భూమిని కూడా ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అంటే పవర్ ఆఫ్ అటార్నీ లాగా రాయించుకుని ఈయన మొత్తం కబ్జా చేశాడు. ఓకే. చేస్తే రైతులందరూ నాకు తెలిసిన వాళ్ళు, అందులో మా తాతగారి భూమి కూడా ఉన్నది, చిన్న తాతగారి, దాంట్లో మాకేం హక్కు లేకపోయినా సమస్యతో సంబంధం. అప్పుడు నేను ఆదిలాబాద్లో చదువుకుంటున్న సందర్భం. ఆదిలాబాద్కి వెళ్ళినప్పుడు 2 మిత్రులు నాకు చాలా సన్నిహితంగా ఉండేవారు. ఒకరు బి చంద్రకుమార్ గారు, ఆయన బిఏ చదువుతున్నాడు అప్పుడు. బి చంద్రకుమార్ గారి పేరు వినే ఉంటారు. ఆయన తర్వాత రోజుల్లో జిల్లా జడ్జి అయి, హైకోర్టు న్యాయమూర్తి అయి, ఒక రాజకీయ పార్టీ పెట్టి ఇప్పుడు సోషల్ యాక్టివిస్ట్గా పనిచేస్తున్నారు. వారే జస్టిస్ బి చంద్రకుమార్. ఆయన మాకంటే 2 years సీనియర్. ఆయన అప్పుడే విద్యార్థి దశలోనే
విద్యార్థి సమస్యల గురించి అనేక కార్యక్రమాలు నిర్వహించేవారు. ఇంకొక అతను సి అశోక్, చిలక అశోక్, ఆయన నా క్లాస్మేట్. మేమిద్దరం చాలా దగ్గరగా ఉండేవాళ్ళం. సో చంద్రకుమార్ గారికి ఈ విషయం చెప్పాను, మా గ్రామ పరిస్థితి ఇలా ఉంది అని. అప్పుడు మా గ్రామస్తులందరూ కూడా కలిసి, మన అబ్బాయి హైదరాబాద్లో ఉన్నాడు, ఆదిలాబాద్లో ఉన్నాడు కదా, మనం కలెక్టర్ గారు కనుక మన విషయం చెప్తే దానికి పరిష్కారం ఉంటుందని అనుకున్నారు. ఆ భావనకు ప్రధాన కారణము కమ్మల వెంకటయ్యకు సమానమైనటువంటి ఇంకొక వ్యక్తి కల్వల లక్ష్మణరావు. ఆయన చాలా ఇబ్బందులకు గురైనాడు ఈ కమ్మల వెంకటయ్య చేత. సో ఆయన రైతుల పక్షం చేరి వీళ్ళందరినీ తీసుకొని నా దగ్గరికి వచ్చారు ఆదిలాబాద్కు. వాళ్ళందరినీ తీసుకొని నేను జస్టిస్ చంద్రకుమార్ గారు కలిసి, అప్పుడు కుమార్ గారు కలిసి కలెక్టర్ గారికి వెళ్ళాం. అప్పుడు కలెక్టర్ గారు ఆర్కేఆర్ గోనెల అని ఉండేవారు. రాధాకృష్ణరావు గారు గోనెల. ఇప్పుడు 84 years 85 years ఉన్నాయి వారికి. నిన్నగాక మొన్ననే మాట్లాడాను వారితో, వాళ్ళ సతీమణితో. ఆయన కలెక్టర్గా ఉండేవారు. సదాశివరావు గారని ఎస్పీ ఉండేవారు. సో గ్రామ సమస్యల యొక్క సమస్యలను అర్థం చేసుకొని వారు ఒకరోజు మా గ్రామానికి వచ్చారు. గ్రామానికి వచ్చి ఆ సమస్యను పరిష్కరించి అందుకు బాధ్యులైనటువంటి కమ్మల వెంకటయ్యని చర్య తీసుకొని, వాళ్ళ కొడుకే పోలీస్ పటేల్ ఉండే, ఆ పోలీస్ పటేల్ తనాన్ని తీసేసి వాళ్ళ కుమారుడే సర్పంచ్గా ఉండే. సర్పంచ్ పైన మంచి అభిప్రాయం ఉంది కాబట్టి అతని నుంచి ఆ సమస్య పరిష్కరించి వెళ్ళారు. ఈ భూ పోరాటానికి సంబంధించిన అంశంలో గ్రామం 2 భాగాలుగా విడిపోయింది. ఒక భాగం కమ్మల వెంకటయ్య, మరొక గ్రూపు కల్వల లక్ష్మణరావు. నన్ను రైతుల పక్షాన భావించారు, నిజమే. ఈ క్రమంలో ఈ రైతులపైన అనేక కేసులు పెట్టారు. ఆ ప్రతి కేసులో నన్ను కూడా పెట్టారు. ఈ క్రమంలో నేను అక్కడ ఇంటర్మీడియట్ అయిపోయింది, గ్రాడ్యుయేషన్ అయిపోయింది, లాలో చేరాను. ఈ క్రమంలో కోర్టుకు నేను ఎప్పుడు వెళ్ళలేదు. కేసులు అయితే పెట్టారు. సరే, రైతులు వెళుతున్నారు. నా అవసరం కూడా పెద్దగా పడ్డదో లేదో తెలియదు, నాకెవరు చెప్పలేదు కూడా. అక్కడ ఈ కేసులను వాదించడానికి ఒక మంచి సామాజిక దృక్పథం ఉన్నటువంటి న్యాయవాది రామ్మోహన్ రావు అని ఉండారు. చాలా మంచి మనిషి. రైతుల తరఫున న్యాయవాదిగా వచ్చారు. సో ఆ రామ్మోహన్ రావు గారితో నాకు పరిచయం అయి వారిని సంప్రదించడం జరిగింది. ఒకానొక సందర్భంలో నేను అడిగాను, సార్ మరి నా గ్రాడ్యుయేషన్ అయిపోవచ్చింది, నేను లా చేయాలనుకుంటున్నాను, మరి లా చేస్తే ఒక న్యాయవాది యొక్క జీవితం ఎలా ఉంటుంది అని అడిగితే వారు చెప్పారు, ఒక న్యాయవాది జీవితము ఒక తహసీల్దార్ కంటే గొప్పగా ఉంటుంది అని అన్నారు. తహసీల్దార్ అంటే మండల్ లెవెల్లో ఒక గొప్ప అధికారి, చాలు, ఇంకేం కావాలి, మండల్ మ్యాజిస్ట్రేట్. అందుకని నేను కూడా లా చేయాలి అని ఒక భావన ఉండింది. ఆ రకంగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వడం చేతనే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చాం. వచ్చిన తర్వాత ముందు వీలైతే లెక్చరర్ని కావాలనుకున్నాం. లెక్చరర్ని కావాలనుకుంటే ఎంఏ చేయాలి. కానీ ముందు లాలో అడ్మిషన్ వచ్చింది కాబట్టి లా కంటిన్యూ చేశాను. 1980లో లా పాస్ అయ్యాను. పాస్ అయిన వెంటనే లాయర్గా ఎన్రోల్ అయ్యాను, ప్రాక్టీస్ చేశాను. కాబట్టి నేను లాయర్ కావడానికి గల ప్రధాన కారణం ఆ భూ పోరాటంలో పాల్గొన్న అనుభవం, రైతుల సమస్యలు పరిష్కరించిన అనుభవం, రైతుల సమస్యలు పరిష్కరించేటటువంటి క్రమంలో అధికారులతో ఏర్పడిన సంబంధం, ఈ రైతాంగం యొక్క సమస్యలను కోర్టులో ఫ్రీగా వాదించినటువంటి న్యాయవాది అయినటువంటి రామ్మోహన్ రావు గారి యొక్క ప్రోత్సాహం, నాన్నగారు కూడా గ్రామంలో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఆయన దిట్ట.
వారి యొక్క ప్రభావం ఆ ఇన్స్పిరేషన్ తోటి నేను లాయర్ అవ్వడానికి దోహదపడ్డదని నేను భావిస్తున్నా. అంటే ప్రప్రథమంగా మీరు ఒకసారి లాయర్ కంప్లీట్ అయిన తర్వాత, కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడ మొదట మీ ప్రాక్టీస్ ఏ ప్రాంతంలో స్టార్ట్ చేశారు? 1980లో లా చేస్తున్న రోజుల్లోనే ఉస్మాన్ యూనివర్సిటీ ఆ రోజుల్లో పోరాటాలకు నిలయం. అనేక పోరాటాలు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి. అనేక విద్యార్థి సంఘాలు ఉన్నాయి అప్పుడు. ఏబీవీపీ, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు, ఆర్ఎస్యు, ఇవన్నీ విద్యార్థి సంఘాలు. రాజకీయ పార్టీల యొక్క ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ చాలా ఉధృతంగా ఉన్నాయి. ఈ క్రమంలో నాకు సంబంధించినటువంటి మిత్రులపైన ఏదో పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడము, కేసులు పెట్టడం జరిగితే నేను హైకోర్టుకు వెళ్ళి న్యాయవాదులతో సంప్రదించి మా మిత్రుల విషయంలో కొంత కృషి చేశాం, వాళ్ళ కేసులు డీల్ చేయడంలో. ఆ రకంగా ఆ రోజుల్లోనే నాకు కేజీ కన్నాభిరాన్ గారు, పత్తిపాటి వెంకటేశ్వరరావు గారు, విఠలరావు గారు, ఇట్లా ప్రముఖ న్యాయవాదులతో ఎవరైతే ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉండి సంఘానికి సేవ చేస్తున్నారో న్యాయవాదులుగా, వాళ్ళతో సంబంధాలు ఉండేటివి. నేను లా కంప్లీట్ అవ్వడం చేతనే మరి ఎవరి దగ్గర చేరాలి కదా, జూనియర్షిప్ చేయాలి. జూనియర్షిప్ చేయాలంటే ఒక లాయర్ కావాలి. అప్పుడు ఈ ఆర్కేఆర్ గోనెల గారు అనే ఐఏఎస్ ఆఫీసరు, చాలా సీనియర్ మోస్ట్ అధికారి. నేను ఏదో ఒక సందర్భంలో సెక్రటరీకి పోయినప్పుడు నేను బయటకు వస్తుంటే వారు లోపలికి వెళుతున్నారు. నమస్కారం సార్ అంటే, నమస్కారం, ఏం చంద్రయ్య ఇటు వచ్చారంటే, ఏదో సమస్య గురించి వచ్చాను సార్, వెళుతున్నాను, ఒక నిమిషం మీతో మాట్లాడవచ్చా సార్ అంటే, చెప్పండి అన్నారు. అది లా కంప్లీట్ అయింది, నాకు ఒక సీనియర్ కావాలి, మీరు ఎవరిని సజెస్ట్ చేస్తే నేను వారి దగ్గర చేరుతాను అన్నాను. అప్పుడు నాకు పెద్దగా లాయర్స్తో సంబంధం లేదు, కానీ నేను ఢిల్లీలో చదువుతున్న రోజుల్లో నా రూమ్మేట్ ఒకడు ఉండేవారు. ఆయన పేరు ఐ వెంకటనారాయణ. ఆయన ఇప్పుడు హైకోర్టు న్యాయవాది. మీకు ఇష్టమైతే నేను వారితో మాట్లాడతాను, మీరు వెళ్ళి వారిని కలవండి అని చెప్పారు. ఒకరోజు సాయంకాలం వేళ ఐ వెంకటనారాయణ గారు వారి ఆఫీస్కి వెళ్ళాను. నేను వెళ్ళిన సమయానికి ఆయన చైర్లో కూర్చున్నాడు. చైరు ఇలాంటి వీల్ చైర్. ఆ వీల్ చైర్ను చూడడం నేను ప్రప్రథమం, అంతకుముందు వీల్ చైర్ చూడలా. ఒక మంచి టేబుల్, ఆ టేబుల్ ముందు 2 కుర్చీలు, చిన్న ఆఫీసు, అటు లైబ్రరీ, అక్కడ షిరిడి సాయి బొమ్మ. ఇది ఆ ఆఫీసు దృశ్యం. నేను వెళ్ళగానే నన్ను చూసి కమాన్ మై డియర్ బాయ్ అని కుర్చీలో నుంచి లేచి నాకు సెకండ్ ఇచ్చి నన్ను కూర్చోమన్నాడు. ఆయన కూర్చున్నాడు. ఆ దృశ్యము నా హృదయం పైన మంచి ముద్ర వేసింది. నేనొక యంగ్ బాయ్ని, ఆయన ఒక న్యాయవాది, నా ఎడల ఇంత గౌరవం చూపించడం ఏంటి అని భావించి నేనే మంత్రముగ్ధుని అయిపోయాను. అక్కడే చేరాలని నిర్ణయించుకున్నాం. అక్కడే వారి దగ్గరనే నేను జూనియర్ న్యాయవాదిగా జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయిన నాటికి ఒకే ఒక జూనియర్ న్యాయవాది ఉన్నాడు. ఆయన పేరు పాండురంగ. ఆయన ఆఫీస్కి వచ్చేవారు కాదు, కోర్టులో కలిసేవారు. ఆయనకు రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళేది నేనే. నాకంటే ముందు ఒక జూనియర్ ఉండేవారట, ఆయన పేరు మోతీలాల్ బినాయక్. కొంతకాలం 3 మాసాలు సార్ దగ్గర ఉండి, సీనియర్ దగ్గర ఉండి వరంగల్ వెళ్ళారు. తర్వాత రోజుల్లో మళ్ళీ హైదరాబాద్కు వచ్చి హైకోర్టులో ప్రాక్టీస్ పెట్టి తర్వాత న్యాయమూర్తి అయ్యాడు, జస్టిస్ మోతీలాల్ బినాయక్. సో నా తర్వాత చాలామంది జూనియర్ చేరారట. ఆ రకంగా
జస్టిస్ ఐ వెంకటనారాయణ మా సీనియర్ గారు కూడా తర్వాత రోజుల్లో న్యాయమూర్తి అయ్యారు. ఓకే. అప్పటి ఐ వెంకటనారాయణ గారు తర్వాత రోజుల్లో ఐవి రావు అంటే ఐవి రావు సార్ ఆయన పేరు ఐవి రావు, జస్టిస్ ఐవి రావు కావచ్చు. ఐ వెంకటనారాయణ ఆయన తర్వాత రోజుల్లో న్యాయమూర్తి అయ్యారు. న్యాయమూర్తి అయిన తర్వాత మళ్ళీ స్టేట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెజల్యూషన్ కౌన్సిల్కి ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. దాని తర్వాత సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేశారు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 72 years ఈ పాజిటివ్. వారి దగ్గర 2 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఒక స్కీమ్ ఏర్పాటు చేసింది, సోషల్ జస్టిస్ అనే స్కీమ్. సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్, అడ్మినిస్ట్రేటివ్ జస్టిస్ అన్నారు. దాని పేరు అడ్మినిస్ట్రేటివ్ జస్టిస్. జస్టిస్ ఓకే. అంటే అడ్మినిస్ట్రేటివ్ జస్టిస్ అంటే పరిపాలనా విధమైనటువంటి న్యాయం, పరిపాలనాబద్ధమైన న్యాయం జరగాలి. ట్రైనింగ్ అది. ఓకే. సో యువ న్యాయవాదులకు శిక్షణ కార్యక్రమం లాగా. అందులో వన్ ఆఫ్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్ మీరు. అప్పుడు ప్రభుత్వం వారు నన్ను హైకోర్టులో అప్పుడు గవర్నమెంటు న్యాయవాదిగా పదవి నిర్వహిస్తున్నటువంటి వారు సయ్యద్ షా మహమ్మద్ ఖాద్రి, ఆయన తర్వాత రోజుల్లో హైకోర్టు న్యాయమూర్తి అయి, హైకోర్టు చీఫ్ జస్టిస్ అయి, సుప్రీంకోర్టు జడ్జి అయి రిటైర్ అయ్యి, ఆ తర్వాత కూడా ఒక 2 years సెంట్రల్ గవర్నమెంట్లో ఒక ఉన్నతమైన పదవి నిర్వహించి ఇప్పుడు విశ్రాంతి న్యాయమూర్తిగా ఉన్నారు. వారి పేరు సయ్యద్ షా మహమ్మద్ ఖాద్రి. వారి దగ్గర 4 సంవత్సరాలు జూనియర్గా చేశారు. వారు 1986లో హైకోర్టు న్యాయమూర్తిగా అయ్యారు. నేను ఇండిపెండెంట్ లాయర్గా అయి నా ప్రాక్టీస్ కొనసాగించాను. అది